హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఇది నిన్నటి వార్తల్లో చెప్పుకున్నాం కదండి. సో స్పెషల్లీ కువైట్ దేశం నుండి డబ్బులు పంపిస్తే కనీసం 50 దినాల లోపు పంపించినా కూడా వెరిఫికేషన్ కంపల్సరీ అని చెప్పి, సో ఇదేంటి, ఇది కువైట్ దేశంగా మాత్రమేనా, మిగిలిన దేశాలకు కూడా అని చెప్పి చాలా మిత్రులు నాకు మెసేజ్లు పెట్టారండి. సో గైస్, ఇది త్వరలో అన్ని దేశాలు కూడా వస్తుంది. ఇప్పుడైతే కోవిడ్లో స్టార్ట్ అవ్వ ఉండొచ్చు, కానీ ఇది అన్ని దేశాలు కూడా ఉంటుందండి వెరిఫికేషన్ అనేది. ఎందుకంటే కొన్ని అంటే డబ్బు కొన్ని చేరకూడని అకౌంట్లకు చేరడం కానీ, సో మీరు ఎవరు పడితే వాళ్ళ డబ్బులు మీ అక్కామా ఉపయోగించి, మీ యొక్క ఆ దేశం యొక్క అక్కామా ఉపయోగించి ఎవరో మీకు డబ్బులు కమిషన్ ఇస్తారని చెప్పి మీ అక్కామా ద్వారా వేరే తెలియని అకౌంట్లకు పంపించడం కానీ, నెక్స్ట్ కొన్ని దేశంలో శాంతి భద్రతలను పాడు చేసే అసాంఘిక వ్యక్తులకి ఇటువంటి డబ్బు చేరకుండా ఉండాలని చెప్పి, అంటే కొంత ఫండింగ్, మీరు అర్థం చేసుకోండి, అన్నీ ఓపెన్గా చెప్పకూడదు. సో కొన్ని రకాల అసాంఘిక శక్తులకి డబ్బు ఫండింగ్ జరుగుతుందని చెప్పి ఇలాగా, సో ఇటువంటి కారణాలతో వెరిఫికేషన్ తప్పనిసరి అని చెప్పి కువైట్లో ఒక రూల్ పాస్ చేశారండి. సో ఈ రూలు నాట్ ఓన్లీ కువైట్, మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా త్వరలో రావచ్చే అవకాశం ఉంది. సో వెళ్ళకుండా వ్యక్తులకి డబ్బు చేరితే అది తప్పుడు దారిలో ఉపయోగించబడుతుందని చెప్పి ఇదొక ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, మీ యొక్క అకామాతో మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలు, మీతో పాటు పనిచేసే వాళ్ళకి వాళ్ళు డబ్బులు పంపిస్తే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా కూడా మీకు కొంత కమిషన్ ఇస్తాను, నా దగ్గర అకామా లేదు, మీ అకామాతో నా డబ్బులు పంపించు, మీ అకామాతో నాకు సిమ్ కార్డు తీసివ్వు, ఇలాంటివి మీరు డబ్బులకు కక్కుర్తిపడి ఇలాంటి పనులు చేశారా, పెద్ద పెద్ద ప్రమాదాలు ఇరుక్కుంటారు. ఎందుకంటే అవతల వ్యక్తి అకౌంట్ ఎవరికి తెలుసు. సో అది ఏదన్నా అసాంఘికమైన వ్యక్తులు, శాంతి భద్రతలను పాడు చేసే వ్యక్తుల అకౌంట్లో డబ్బులు వెళ్తే అది డైరెక్ట్గా మీరే ఫండింగ్ చేసినట్టు, మనీ లాండరింగ్, హవాలా, అన్ని రకాలు ఇందులో యాడ్ అవుతాయండి. సో అటువంటి పని చేయకూడదు. ఇది త్వరలో అన్ని గల్ఫ్ దేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు. ఎంత అభివృద్ధి చెందిందంటే రాబోయే 50 సంవత్సరాల వరకు వీళ్ళకి ఆదాయం లేకపోయినా కూడా వీళ్ళు గడినవ్వగలరు. అర్థం చేసుకోండి, రాబోయే 50 సంవత్సరాల వరకు వీళ్ళకి ఆదాయం లేకపోయినా కూడా వీళ్ళు గడినవ్వగలరు. అంటే ఆ దేశ ప్రజలకి తినడానికి ఎటువంటి లోటు లేనంత ఆర్థికంగా భద్రతగా ఉన్న దేశాలు గల్ఫ్ దేశాలు. సో అందువల్ల ఈ త్వరలో అన్ని దేశాలు కూడా ఈ రూల్ వచ్చే అవకాశం ఉందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో మీకు కమిషన్ ఇస్తారని చెప్పి మీ అక్కామాతో మీకు తెలియని వ్యక్తులు డబ్బులు పంపిస్తే అదంతా సేఫ్ కాదు, క్షేమకరం కాదు. తెలిసిన వ్యక్తులకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే రేపొద్దున ఎంక్వైరీలు వచ్చి చెప్తారు మా డబ్బులే మా ఫ్రెండ్ అని చెప్పి. కానీ తెలియని వ్యక్తులు చెప్పరు కదండి. సిమ్ కార్డులు తీసుకోవడం కూడా చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. మీ అక్కామాతో తెలియని వ్యక్తులకి సిమ్ కార్డు తీసుకోవడం కూడా ప్రమాదమే. ఏదో మనకి డబ్బులు ఇస్తాను కానీ చెప్పి తీసేస్తారు, చాలా తప్పు. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.